నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి, పార్టీకి డ్యామేజ్ కలిగే విధంగా ఆమె ప్రవర్తిస్తున్నారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారి కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దీని మీద ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి సస్పెండ్ చేస్తే చేశారు, నాకు ఇట్లాంటి పార్టీనే అవసరం లేదు, సో నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీకి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ఆత్మగౌరవం ముఖ్యము, వీళ్ళు హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ముగ్గురిని విడదీయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, మా బంధం విడదీయలేనిది, ఈ పదవులు పోతేనో సస్పెండ్ చేస్తేనో నా మధ్య కానీ కేసీఆర్ గారి మధ్య కానీ అదేవిధంగా మా అన్న కేటీఆర్ మధ్య ఉన్నటువంటి రక్త సంబంధాన్ని అయితే వీళ్ళు పోగొట్టలేరు, పదవులు పోగొట్టవచ్చుగాక అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ కలిసి కేసీఆర్ ని చిన్న పిల్లోడిని చేసి వెన్నుపోటు పొడుస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఈమె కేసీఆర్ గురించి ఏమనుకుంటుందో తెలియదు కానీ, కేసీఆర్ ఏమైనా చిన్న పిల్లోడు అనుకుంటుందో ఏమో మనకు తెలియదు కానీ, కేసీఆర్ ని వెన్నుపోటు పొడవడానికే హరీష్ రావు, సంతోష్ రావులు వీళ్ళిద్దరూ కలిసి వెన్నుపోటు పొడిచి పార్టీని వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని, అదేవిధంగా హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళిద్దరూ ఢిల్లీకి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేశారని, ఆ ప్రయాణంలోనే ఈ వ్యూహ రచన చేశారని, వ్యూహ రచన చేసి ఒక్కొక్కరిగా కేసీఆర్ కు దూరం చేసి పార్టీని హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, నాన్న మీ చుట్టూ కుట్రలు జరుగుతోంది, నాన్న మీకు తెలుస్తా ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు, నేను లెటర్ రాశాను మీరు పట్టించుకోలేదు, కన్న కూతురి కన్నా ఎక్కువగా మీరు వాళ్ళను నమ్ముతా ఉన్నారు, వాళ్ళేమో మంచి కోరుకునే వాళ్ళు కాదు, మన మంచి కోరుకునే వాళ్ళైతే మీరు అనుకున్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు కానే కాదు, వాళ్ళు ఏ విధంగానైనా మన ముగ్గురిని విడదీసి పార్టీని కొట్టేసేదానికి ప్లాన్ వేశారు, నీ వెనకాల కుట్రలు జరుగుతోంది, నీకు వెన్నుపోటు పొడవబోతారని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, బారాస అధినేత కేసీఆర్ కు కవిత వినతి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, కేసీఆర్ కేటీఆర్ నేను మాది రక్త సంబంధం, పదవులు పోతేనో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదు, కానీ ఎవరైతే దురుద్దేశపూరిత భావాలతో పార్టీలో ఉంటారో, కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటారో ఆ వ్యక్తులకు కావాల్సిందల్లా మేం ముగ్గురం కలిసి ఉండద్దు, మేం ముగ్గురు కలిసి ఉంటే బలంగా ఉంటాము, వాళ్ళ ఎత్తులు పారవని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం చేసి పార్టీని అయితే వాళ్ళ హస్తగతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా అన్న కేటీఆర్ మీరు జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ పడే వికెట్ నీదే, నీ మీద కూడా కుట్రలు జరుగుతుంది, మీకు తెలియకుండానే కుట్రలు జరుగుతుందని కూడా చెప్పుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, కానీ రేపటి రోజు ఇదే ప్రమాదం రామన్నకు మీకు పొంచి ఉంది, దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న, అల్టిమేట్ గా బారాసాను హస్తగతం చేసుకోవడానికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే నన్ను పార్టీ నుంచి పంపేలా చేశారు. వాస్తవంగా పార్టీ నుంచి పంపేలా చేసిందేమో కేసీఆర్ గారు, ఈమె చెబుతా ఉండేది ఏమంటే హరీష్ రావు గారి మాటలు విని, సంతోష్ రావు గారి మాటలు విని ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా చెప్పుకొని వస్తుంది. వాళ్ళేమంటా ఉన్నారు, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాము, ఆమె పార్టీ లైన్ లో లేదు, పార్టీకి డ్యామేజ్ జరిగే విధంగా ఆమె ప్రవర్తిస్తా ఉంది కాబట్టి ఆమెను సస్పెండ్ చేయడం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ను హరీష్ రావు, సంతోష్ రావు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి లాక్కోబోతున్నారు, నెక్స్ట్ పడే వికెట్ కేటీఆర్ దే, నన్ను ఏ విధంగా అయితే పార్టీ నుంచి బయటకు పంపించేశారో అదే విధంగా కేటీఆర్ గారిని కూడా బయటకు పంపించేబోతున్నారు, అదే విధంగా కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీని లాక్కోబోతున్నారు. ఇది ఇప్పుడు నుంచి మొదలైంది కాదు, సిరిసిల్లలో కేటీఆర్ ని ఓడించడానికి సాక్షాత్తు హరీష్ రావే 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఎన్నికల విషయంలోనూ, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణము హరీష్ రావే. మొదట్లో పార్టీని కొంచెం బలహీనపరిచి తరువాత చేజిక్కించుకొని వాళ్ళు చక్రం తిప్పుదామని చూస్తున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు ఆయన హరీష్ రావు గారు
ఫండింగ్ చేశారు, గెలిపించుకున్నారు. ఆ 20 మందిని ఇప్పటికీ ఆయన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడవబోయేది హరీష్ రావు గారే. సంతోష్ రావు సహాయంతో హరీష్ రావు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోబోతున్నాడు. సో ఇవన్నీ మీ వెనక ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ కోటరీ అనేటువంటి దెయ్యాలు మీకు తెలియకుండానే మీ చేతిలో నుంచి పార్టీని లాక్కోబోతున్నాయని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈమె నిజామాబాద్లో ఓడిపోవడానికి కానీ పార్టీ నుంచి చాలా ముఖ్యులు బయటపోవడానికి కూడా కారణం హరీష్ రావే అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆయనేమంత మంచోడు కాదని, ట్రబుల్ షూటర్ కాదని, ఆయనే ట్రబుల్ క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసి ట్రబుల్ షూటర్ అని చెప్పి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేస్తాడని చెప్పి కూడా చెప్పుకొని వచ్చారు. సో ఏ రోజైనా కానీ ఖచ్చితంగా ఈ రోజు నాకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా కేటీ రామారావు గారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇవన్నీ కేసీఆర్కి తెలియదా? ఒక రాజకీయ దురంధుడైనటువంటి కేసీఆర్ ఆయనకి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అనేది నిజంగా తెలంగాణ ప్రజలు దీన్ని నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే, ఈ కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ గొడవ చిలికి గాలివానై ఈమె మీద వాళ్ళ మీద ఈమె మొత్తం కక్కేస్తున్నారు. సో ఇది పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది లేదా పార్టీకి ఉపయోగపడుతుందా తెలియాలంటే ఈ లోకల్ బడి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాని రిజల్ట్స్ వచ్చేంత వరకు చెప్పలేము. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే, నిన్న ఒక జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఖచ్చితంగా నా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఉంటుంది, నేను తెలియజేస్తాను, అది పార్టీ పెడతానా లేకపోతే జాగృతినే ముందుకు తీసుకెళ్తానా అనేది తొందరలో చెబుతాను, కానీ నేనైతే కనుక ఏ పార్టీలోనూ చేరబోయేది లేదు, నా వెనకాల ఏ పార్టీ వాళ్ళు లేరు, నేను ఒంటరి మహిళని, నేను ఒంటరిగానే పోరాడతాను, కేసీఆర్ గారిని కాపాడుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావడానికే ఈ నాటకాలంతా ఆడుతూ మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికే డ్రామాలు ఆడుతున్నాడని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.